ఈ వీడియోలో మనం ఏప్రిల్ 21 నుంచి 27 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ధరిత్రి దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏప్రిల్ 22. ధరిత్రి దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. ధరిత్రి దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం లేదా అవర్ పవర్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మలేరియా దినోత్సవం లేదా వరల్డ్ మలేరియా డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏప్రిల్ 25. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న నిర్వహిస్తారు. ప్రపంచ మలేరియా దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమాజిన్, రీఇగ్నైట్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏప్రిల్ 24. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదాను, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించారు. ప్రధాని మోదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రం మధుబని నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజాసేవలను బలోపేతం చేసేందుకు వీలుగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు మరియు జాతీయ పంచాయతీరాజ్ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ లేదా వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారం అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ 2025 థీమ్ వచ్చేసి ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ 2025 పురుషుల సింగిల్స్ విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కున్లౌట్ విటిట్సార్న్. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ 2025 పురుషుల సింగిల్స్ విజేత కున్లౌట్ విటిట్సార్న్. మహిళల సింగిల్స్ విజేత చైనా క్రీడాకారిణి చెన్ యూఫీ. భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి పూణేలో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ గెలుచుకుంది. చివరిదైన 9వ రౌండ్లో బల్గేరియా క్రీడాకారిణి సలిమోవాపై గెలిచి ఆమె 7 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కుమార్ మంగళం బిర్లా. 2025 సంవత్సరానికి గాను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లాకు అందజేశారు. ఏప్రిల్ 24న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ పురస్కారాన్ని కుమార్ మంగళం బిర్లాకు ప్రదానం చేశారు. మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును 2022లో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. రెండవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2023ను ఆశా భోంస్లేకు, మూడవ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2024ను అమితాబ్ బచ్చన్కు ప్రదానం చేశారు.
4వ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025 విజేత కుమార్ మంగళం బిర్లా. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మాజీ అధిపతి పద్మవిభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఏప్రిల్ 25న తుది శ్వాస విడిచారు. చంద్రయాన్, గగన్యాన్, స్పేడెక్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఇస్రో దూసుకుపోతుందంటే అందుకు కారణం కస్తూరి రంగన్ వేసిన బలమైన పునాదులే. ఇస్రోతో ఆయనకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. దేశ మొదటి 2 ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహాలు భాస్కర 1 మరియు 2లకు కస్తూరి రంగన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. తొలి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1Aకు సారథ్యం వహించారు. UR రావు శాటిలైట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇన్శాట్-2, IRS-1A, IRS-1B ఉపగ్రహాల అభివృద్ధి కస్తూరి రంగన్ పర్యవేక్షణలోనే జరిగింది. ఇస్రో చైర్మన్గా 1994 నుంచి 2003 వరకు కొనసాగారు. ఆయన నాయకత్వంలోనే PSLV, GSLV ప్రయోగాలు చేపట్టి విజయవంతం చేశారు. కస్తూరి రంగన్ 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 2003లో ఆస్ట్రనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డును ప్రదానం చేసింది. కస్తూరి రంగన్ ఇస్రో అధిపతిగా ఉన్న సమయంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో రాకెట్ ప్రయోగాలకు ఎన్నో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.